వరదల చిక్కుకున్న గ్రామ పంచాయతీలలో పారిశుద్ధ్యం అభివృద్ధి పనుల కోసం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించిన సొంత నిధులు 4 కోట్ల రూపాయలను పంచాయతీలకు పంపిణీ చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 20 కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ జిల్లాకు సంబంధించి వరద బారిన పడిన 7 పంచాయతీలకు ఈ నెల 10న తుని పట్టణంలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేలు ఎంపీలు నాయకుల సమక్షంలో చెక్కులు అందిస్తామని వారు వెల్లడించారు. కాకినాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 20 సెంటర్లలో పంచాయతీలకు నిధుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశ రాజకీయాల్లో ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ తన కష్టార్జితాన్ని పంచాయతీలకు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. ఒక్కో పంచాయతీకి 1,00,000 చొప్పున అందిస్తున్నట్లు వెల్లడించారు. చెక్కులు బ్యాంకులో జమ చేసిన గంట వ్యవధిలోనే ఆయా పంచాయతీలకు నిధులు జమ అవుతాయని వారు వెల్లడించారు. రేపు అంటే సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో రాష్ట్రం యావత్తు 400 పంచాయతీలకి కూడా 20 కేంద్రాలుగా విడదీసి ప్రతి కేంద్రంలో ఒకే సమయంలో 400 పంచాయతీలకి కూడా పారిశుద్ధ్య నిర్వహణ కోసం గ్రామ పంచాయతీల యొక్క అభివృద్ధి కోసం పవన్ కళ్యాణ్ గారి కష్టార్జితం ఆయన చెమటోడ్చి కష్టపడినటువంటి సొమ్ముని ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా ఇవ్వనటువంటి విధంగా ఒకేసారి 4 కోట్లు పంచాయతీలకి ఇస్తున్నందుకు రేపు తునిలో కాకినాడ శాసనసభ్యులు పంతం నానాజీ గారు అలాగే కూటమి పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన పార్టీ ఇన్ఛార్జీలు వీర మహిళలు కూటమి నాయకులు అందరితో కలుపుకుని బీజేపీ నాయకులను కూడా కలుపుకొని తునిలో ఏర్పాటు చేయడం జరిగింది. 400 పంచాయతీలకి తన సొంత నిధులు తన కష్టార్జితమైన నిధుల్ని 400 పంచాయతీకి 1,00,000 రూపాయలు చొప్పున పవన్ కళ్యాణ్ గారు సోమవారం నాడు ఒక 20 కేంద్రాల్లో బేస్ మీద పెట్టుకుని ప్రతి చోట కూడా ఈ 1,00,000 రూపాయల నిధులు అధికారులు పెట్టుకుని స్థానిక రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో అలాగా ఎమ్మెల్యేలు అయితే ఎంపీలు అయితే మొత్తం అందరూ కూడా పార్టీ అధ్యక్షులు కూటమికి సంబంధించిన ప్రతి ఒక్క నాయకుల సమక్షంలో రేపు ఆ బాధిత గ్రామాలకి ఏదైతే ఉన్నాయో దానికి శానిటేషన్ నిమిత్తం అలాగే ఈ వర్షాకాలం బాగా ఇదిగా ఉంది. ప్రతి చోట కూడా అంటురోగాలు అవి వస్తూ ఉన్నాయి. అది బ్లీచింగ్ చేసి ఎక్కడికక్కడ శుభ్రంగా అవసరం ఆయన సొంత నిధులు ఇవ్వడం జరుగుతూ ఉంది.